సంవత్సరాల తర్వాత గుర్తుపట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నాము. మాస్టర్ని అసలు రావాల్సిందిగా కోరుతున్నాను. ప్రతిపత్తయే జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. పార్వతీ పరమేశ్వరులు అందరికి కూడా శుభాలను అందిస్తూ నేను ఈ పాఠశాలలో పనిచేయడం 1988 సెప్టెంబర్లో వచ్చాను. 92 దాకా ఆగస్టు దాకా పనిచేయడం జరిగింది. మరి ఆనాటి కాలాన్ని స్వర్ణయంగా నా జీవితంలో భావించాను. చాలామంది విద్యార్థులు పోటీ తత్వంతో విద్యను అభ్యసించి మాతృభాష అయినటువంటి తెలుగులో మరి ఎవరు కూడా తప్పకుండా అందరూ ఉత్తీర్ణులయ్యారు. అట్లాగే మంచి రిజల్ట్స్ కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేసినటువంటి జోలకండి సీతారామయ్య గారు, శ్రీధరరావు గారు, ఎంఎస్ఆర్కే ప్రసాద్ గారు, వాళ్ళ హెడ్ మాస్టర్ దగ్గర నేను పనిచేయడం జరిగింది. మరి చాలామంది సహోపాధ్యాయులు కూడా నాతో పాటు సహకరించి పాఠశాల ఉత్తీర్ణతకి దోహదపడ్డారు. అందరూ కూడా ఆ విద్యార్థుల్ని కలుసుకుంటే చాలా ఆనందంగా ఉంది. మరి సాయి మాస్టర్ గారు నాకు శిష్యుడు కాకపోయినప్పుడు కూడా మరి విద్యార్థులు కూడా పరోక్ష అంటే మేమేమో ఇక్కడ ప్రత్యక్ష గురువును, ఆయన ట్యూషన్లో గురువులుగా ఉంటూ మరి మా అందరికి కూడా మరి రిజల్ట్లుగా సహకరించడానికి ప్రయత్నం చేశారు. మరి ఆనాటి పునాది మరి ఈనాటి వరకు కూడా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం నారాయణగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సీనియర్ తెలుగు పండితుడిగా పనిచేస్తున్నాను. మరి ఇక్కడ పనిచేయడం కారణంగానో మరి ఇక్కడ విద్యాశాఖ అధికారుల ప్రోత్సాహము, అట్లాగే మన జిల్లా విద్యాశాఖ అధికారికి ప్రోత్సాహం వల్ల మరి ఇట్లాగే 30 సంవత్సరాల పాటు ఈ సుదీర్ఘ కాలంలో పనిచేసినందుకు నాకు 2014లో జిల్లా ఉత్తమోపాధ్యాయ అవార్డు కూడా పొందడం జరిగింది. దానికి కారణం ఇటువంటి పాఠశాలలో నేను పనిచేయడమే మూలం అని చెప్పేసి భావిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా మీ అందరి యొక్క ఆదరామానాలకి కృతజ్ఞతాభావం నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఆహ్వానాన్ని అందించినటువంటి పూర్వ విద్యార్థులు సాయి కృష్ణ గారు మరి ఎక్కడ నెంబర్ ఎత్తుకున్నారో తెలియదు కానీ మొత్తానికి ఇంటికి వచ్చారు. మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ పాఠశాల అప్పుడు ఇంకా షెడ్లు ఉండేవి, పాకలు అవన్నీ కూడా పనిచేయడం జరిగింది. ఆ రూపురేఖలన్నీ మారిపోయినాయి. ఈ బిల్డింగ్ అంతా ఇట్లాగే ఉంది. ఇంకా గ్రౌండ్ మరి నరసింహారావు గారిని ఆయన లేనటువంటి వార్త విని చాలా బాధపడ్డాం. అంతా కలిసి పనిచేసాం. అసలు వారి ఈ పాఠశాలకి ఒక పెద్ద మాట, ఎటువంటి సమస్యలు లేనట్టు కూడా నేర్పుతో పరిష్కరించి ఉపాధ్యాయులకు అండగా నిలిచారు వారు. మరి వారు కూడా మరి నివాళులు అర్పిస్తూ మరి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మరి కార్యవర్గ నిర్వాహక వర్గానికి అభినందన తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. రాష్ట్రానికి ధన్యవాదాలండి గణేష్ గారికి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ మన ఎస్ రామారావు గారు. రామారావు గారిని విద్యార్థులు తీసుకుని రావాల్సిందిగా కోరుతున్నాను. జాగ్రత్తగా
కష్ట తత్తదేవ ఇతరో జనా సయత్ ప్రమాణము కృతే లోక తదను వర్తతే అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఉవాచ. ఎందుకంటే మనం ఏదైతే చేస్తామో అది ఇతరులు ఆచరిస్తారు. పూర్వ విద్యార్థులు ఆ రకంగా చేశారు. ఇది ద్వితీయ సభ అయినప్పటికీ అద్వితీయమైనది. ఇది ద్వితీయ సభ అయినప్పటికీ అద్వితీయమైనది. నేను ప్రథమ సభకి నేను చూడలేదు, కానీ ఇటువంటి విద్యార్థుల్ని ఒక చోట సమ్మేళన చేసి ఇతరుల ఉపాధ్యాయుల్ని ఇతర సబ్జెక్ట్స్లో ఉన్న ఉపాధ్యాయులను సన్మానించుకోవటం చాలా మనోహరం. పేరులో ముందు బోడిపాలు, కానీ ఇది నేను మేలుపాలు అనేవాడిని. మేలు అంటే శరీరం. వ్యాకరణంలో తెలుగు వ్యాకరణంలో మేలుకు బోడి వస్తుంది సూత్రం. నేను పిల్లలకి చెబుతూ ఉంటా, నిత్య జీవితంలో వ్యవహరించాలి, ఇది ఆదర్శం. తర్వాత నా పూర్వ విద్యార్థులకి వీళ్ళకి చెప్పేది ఏంటంటే, భవిష్యత్తులో వచ్చే విద్యార్థులకి కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు, నష్టపెట్టబోకు నాన్న మనసు, తల్లిదండ్రులన్నా దైవ సన్నిహులుగా లలిత సుగుణజాల తెలుగు బాల అన్నాడు జంజాల పాపయ్య శాస్త్రి ఈ శతకంలో. ఎందుకంటే తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు. తల్లి తర్వాత తండ్రి, తల్లిదండ్రి తర్వాత గురువు. తల్లిదండ్రులను మీరు మర్చిపోకండి. మీ యొక్క ఇప్పుడే మనం పాటలో అనుకున్నాం, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. ఏ స్థితిలో ఉన్నా, ఖండంలో ఉన్నా, ఖండాంతరాల్లో ఉన్నా, అంతర్జాతీయ ఖ్యాతి గణించిన కన్న తల్లిని మర్చిపోకు, కన్న స్థలాన్ని మర్చిపోకూడదు, నీ జన్మభూమిని మర్చిపోకూడదు. నీ తల్లి మోసేది నవమాసాలేరా, ఈ తల్లి మోయాలి కడవరకురా, నిన్ను సాగే అంతవరకురా అన్నాడు. మరి ఆ కవి చాలా గొప్పవాడు. గురువు శిష్యుడు ఎదురొస్తుంటే పక్కన భగవానుడు కూడా ఉన్నాడంట. ఆ భగవానుడికి వందనం చేయాలా లేక గురువు గారికి వందనం చేయాలా అని శిష్యులకి సందేహం వచ్చింది. అప్పుడు గురువు హరికంటే గొప్పవాడని ఒక కవి అన్నాడు. నాకు ఈ సెల్లో ఉంది, పద్యం గుర్తురాలేదు, అది చాలా గొప్ప విషయం. గురువు అంటే భూమి రూషయితీ గురువు సంస్కృతంలో ఉత్పత్తి. అజ్ఞానం అనే చీకటిని పోగొట్టి జ్ఞానం అనే వెలుగుని ప్రసాదించేవాడు గురువు. అటువంటి గురువుని మర్చిపోకుండా ఈనాటి పూర్వ విద్యార్థులు చేసిన సన్మానం చాలా బలాహం. ఇది అందరికీ ఆలస్యం కావాలని, ఇంకా మర్చిపోకూడదు. ఇటువంటి సన్మానం చేసినందుకు నేను మీ అందరికీ కృతజ్ఞతాభద్రులను. నేను సైతం ప్రపంచాగ్రికి సమిధులొక్కటి ఆహుతిచ్చానన్నాడు శ్రీశ్రీ. నేను కూడా ఈ పాఠశాలలో 95 నుంచి 2002 వరకు పనిచేశాను. మరి ఆ రోజున ఆ జిల్లాలో వ్యాయామోపాధ్యాయుడు సన్నిధిలో వారి హయాంలో నరసింహరావు జిల్లాలో ఆడపిల్లల గుంటూరు జిల్లా స్పోర్ట్స్ లో వాలీబాల్లో ప్రథమంగా గెలుపొందారు. ఏది జిల్లా జోన్ మీట్ లో. మరి అటువంటి విద్యార్థులు ఉండేవాళ్ళు, మాకు చక్కగా యాజ్ ఏ ఫ్రెండ్స్ గా ఉండేవాళ్ళు, శిష్యులాగా ఉండేవాళ్ళు. అప్పుడు మేము కుర్రోళ్ళ కదా, కుర్రోళ్ళతో పట్టుకుపోయేవాళ్ళం. కాబట్టి ఇది మర్చిపోలేనిది, మరువరానిది. నేను సైతం ఈ పాఠశాలలో రేపు వచ్చే 10th క్లాస్ విద్యార్థులకు ఫస్ట్ మార్క్ వచ్చిన వాళ్ళకి 1000 రూపాయలు ఇస్తా. ఇక్కడ లైన్ మెంబర్ ఉన్నాడు రామకృష్ణ అని ఉపాధ్యాయుడు పనిచేస్తాడు. ఆయన తర్వాత మా పీడీ ప్రసాద్ ఉన్నారు ఇక్కడ, రామనకోట నుంచి వచ్చాడు. వాళ్ళిద్దరికి చెబుతాను 2016 ఈ సంవత్సరం, ఈ జరిగే సంవత్సరంలో ఆడపిల్ల కావచ్చు, మగపిల్లడు కావచ్చు, 10th క్లాస్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 2016 నేను ప్రకటిస్తున్నాను. సంతోషం. ఇప్పటికీ కూడా ఆల్రెడీ 2001లో పర్మనెంట్గా వచ్చారు. అంతకుముందు మనకు వాలంటీర్గా 2 ఇయర్స్ హిందీ మాస్టర్ లేని టైంలో కూడా ఇక్కడే మాస్టర్ పిల్లలకి విద్యాబోధన చేశారు. వారిని
సభను అలంకరించిన సభ్యులు, గౌరవనీయులు, పూర్వ విద్యార్థులకు శుభాశిస్సులు. ఈ గ్రామంలో ఉన్న పెద్దలకి, గురువులకి అందరికీ నా యొక్క నమస్కారాలు. ఒక సభకు రావడం నాకు చాలా ఉదాహరణ, చాలా ఆనందకరమైన విషయం. నేను పార్ట్ టైంగా 92, 93 2 సంవత్సరాలు కేవలము 700 రూపాయల జీతంతో పిల్లల దగ్గర నుంచి కలెక్ట్ చేసి నాకు ఇవ్వడం జరిగిందనమాట. నాకు గవర్నమెంట్ జీతం కాదు, పిల్లల నుంచి ఎంఎస్ఆర్కే ప్రసాద్ గారు ఇప్పించి నాకు ఇక్కడ హిందీ చెప్పమని చెప్పి సాధారణంగా అవకాశం కలిగించారు. మరి ఆ అవకాశం కలిగించడం వల్ల మళ్ళీ నాకు ఈ గ్రామం మీద ఉన్న అభిమానంతో 2001 మళ్ళీ నండూరులో చేసిన తర్వాత ఇక్కడికి ప్రమోషన్ మీద వచ్చి 7.5 సంవత్సరాలు ఇక్కడ చేయడం జరిగింది. ఇది మాకు భూతల స్వర్గం లాంటిది. ఇక్కడ నేను ఎంతో ఆనందాన్ని, మా యొక్క ఉపాధ్యాయ వృత్తిని చాలా గౌరవంగా చేయడం జరిగింది. ఇది మాకు చాలా ఆనందకరమైన విషయంగా భావిస్తూ ఈ అవకాశాన్ని నాకు కల్పించిన సాయి గారికి, మరి పూర్వ విద్యార్థులకి, మరి వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మాస్టారు మనకి చాలా మంచి ఇన్ఫర్మేషన్ నాకు సహాయపడ్డారు ఇచ్చి. నెక్స్ట్ డి వెంకటేశ్వర్లు గారు అందుబాటు హెచ్ఎంగా పనిచేస్తున్నారు. మన పాఠశాలలో పనిచేసి ప్రస్తుతం హెచ్ఎంగా పనిచేస్తున్నారు. వారిని వేదిక మీద తీసుకోవాల్సిందిగా మమ్మల్ని ఆహ్వానించిన మరి ఈ నిర్వాహకులందరికీ, సాయి కృష్ణ మాస్టర్ గారికి, వీళ్ళందరికీ కూడా నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గ్రామ ప్రజలందరూ కూడా నా నమస్కారాలు. చాలా మంచి గ్రామము. ఇక్కడ 95 నుండి 2001 డిసెంబర్ 9 దాకా పనిచేశాను. మరి ఈ యొక్క కాలంలో ఈ మంచి శిష్యులు నేను సంపాదించుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు డబ్బు సంపాదించడం అది వేరు, అందరూ సంపాదిస్తారు, అన్ని వర్గాలు సంపాదిస్తారు. ఇంత మంచి విద్యార్థులు మరి సంపాదించుకోవటం అనేది చాలా గొప్ప విషయం. గురువు అప్పుడే బాగా సంతోషపడతారు. మరి మంచి కార్యక్రమాన్ని నాకు ఏర్పాటు చేశారు పిల్లలందరూ. మరి ఈ యొక్క బిడ్డలందరూ కూడా నా ఆశీస్సులు, వాళ్ళు ఉద్యోగాల్లో బాగా స్థిరపడి మంచి స్థాయిలో పాఠశాలకు అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను. పాఠశాల అభివృద్ధి అనేటువంటిది మరి మీ వల్లే సాధ్యం, పూర్వ విద్యార్థుల వల్లే. ఎవరు పట్టించుకోకపోతే ఈ పాఠశాల అలానే ఉంటుంది. మేము వచ్చిన కాలంలో కాపు సాంబశివరావు గారు ఇప్పుడే భోజనానికి వెళ్ళి ఉంటారు. మాస్టర్ చాలా డెవలప్ చేశారు. ప్రతి రూపాయికి కూడా అకౌంటబిలిటీ ఉండేది ఆయన దగ్గర. మంచి హానెస్ట్ పర్సన్, బాగా చదువు చెప్పిన హెడ్ మాస్టర్ లో వన్ ఆఫ్ ది మ్యాన్. మంచి హానెస్ట్ గా ఉండేవాడు ఆయన. ఓ మంచి తండ్రిగా, నాకు మంచి స్నేహితుడిగా, ఒక మంచి విషయాలు, నాకు ఎన్నో విషయాలు చెప్పేవాడు. ఆయన నుండి నేను చాలా నేర్చుకున్నాను. నాకు మంచి గురువు గారు కూడా అనుకుంటూ ఉంటాను. ఆయన ఎన్నోసార్లు జ్ఞాపకం చేసుకున్నాను. ఈ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం రావాలని
కోరుకుంటున్నాను. ఇంగ్లీష్ మీడియం రావడానికి ముందు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో మీరు స్టార్ట్ చేసేసి క్యాంపెయిన్ పెట్టుకోండి. తర్వాత ఇంగ్లీష్ మీడియంకి అప్లై చేసుకోవచ్చు. నేను కూడా అలానే చేస్తున్నాను మా పాఠశాలలో. ఇప్పుడు 2 బ్యాచ్లు నడుస్తున్నాయి, 6-7 నడుస్తుంది. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వస్తుంది, 3 బ్యాచ్లు వచ్చేస్తాయి అనమాట. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. చాలా స్కూళ్ళు అలా చేసుకున్నాయి. తర్వాత ఇంగ్లీష్ మీడియంకి అప్లై చేసుకోవచ్చు. ఈ మంచి అవకాశాన్ని నాకు ఇచ్చిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.